అయినటువంటి వారు, ఆ తర్వాత విజయరాజు గారు, మూడీ గారు, దయతో అందరూ చప్పట్లు కొట్టి సహకరించి మాస్టర్ చిరంజీవి గారు, జాన్ పాల్ గారి కుమారుడు ఉన్నారు, వారి ఆశీర్వదించవలసిందిగా. ఆ తర్వాత మరి డైరెక్టర్ జోసఫ్ మోసెస్ గారు, వారి చేతుల మీదుగా ఒక ఇద్దరు పాస్టర్స్, కొన్ని మంది పాస్టర్స్ కు వారు బహుమానాలు అందిస్తారు. ఈ సమయంలో ప్రియులు రెవరెండ్ పాస్టర్ కూచిపూడి సత్యం గారు, పాస్టర్ వై రమేష్ గారు ఎల్లమాడు దయచేసి రావాల్సిందిగా ప్రేమగా సొసైటీ తరఫున మనవి చేస్తున్నాం. పాస్టర్ కె జాన్ గారు ఐతనగర్, పాస్టర్ డి మోహన్ రావు గారు పెదరావుడు దయచేసి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. వీరికి డాక్టర్ రెవరెండ్ జాన్ పాల్ గారు తీసుకున్నాం. పాస్టర్ వందనం గారు మూల్పూరు పాస్టర్ గారు వందనం గారు ఉన్నారండి. ఇంటి పేరు మూల్పూరు వందనం. రావాలయ్యా, త్వరగా రావాలి, లేట్ చేయకండి. ఆ తర్వాత పాస్టర్ ఎం బాబురావు గారు తెనాలి, వీరికి పాస్టర్ బాబురావు గారికి వస్త్రదానం చేయవలసిందిగా మనం. ఈమని పాస్టర్ గారు నిరీక్షణ రావు గారు, పాస్టర్ నిరీక్షణ రావు ఈమని. పాస్టర్ డేవిడ్ రాజు తెనాలి, పాస్టర్ డేవిడ్ రాజు గారు. పాస్టర్ ప్రభాకర్ రావు గారు పెరవలి ప్రభాకర్ రావు గారు దయచేసి రండి. పాస్టర్ ఎస్ జాన్సన్ పెదపూడి వారు అయ్యా ఉన్నటువంటి త్వరగా రండి. పాస్టర్ ఎం విజయ్ కుమార్ గారు తెనాలి. ఆ తర్వాత ఇప్పుడు పాస్టర్ రహమతుల్లా గారు వీరికి నాగిరెడ్డి గారు వస్త్రములు బహుకరిస్తారు. పాస్టర్ డేవిడ్ గారు తెనాలి దయచేసి రావాలి. డేవిడ్ రాజు తెనాలి దయచేసి రావాలి. కొంచెం స్పీడప్ అవ్వండి, మాకు సమయం ఎక్కువైపోయింది. డేవిడ్ రాజు కూర్చోండి. పాస్టర్ ఎం పౌలేస్ గారికి వస్త్ర బహుకరణ అయ్యగారు.
దైవ సేవకుల్ని మేము కోరుతున్నాం. యేసుదాస్ గారు అయ్యగారు వచ్చి క్రిస్మస్ శుభ సందేశం అందించాల్సింది. శుభాకాంక్ష. ప్రియమైన తెనాలి యునైటెడ్ పాస్టర్స్ సమావేశానికి వచ్చిన ప్రతి పాస్టర్ గారికి ఈ సెమీ క్రిస్మస్ నిండు శుభవందనాలు మీకందరికీ దేవుడు ప్రసాదించేలాగున నా హృదయపూర్వకంగా ప్రభుని వేడుకుంటున్నాను. ఎందుకంటే మనము నిజమైన క్రిస్మస్ ఆరాధన జరిగించే వారంగా ఉండాలి. దైవదాసులు బోధించినట్లుగా క్రిస్మస్ లో ఉన్న సారాంశాన్ని చూపించేవారుగా ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఈ నిండు వందనాలు చెల్లిస్తూ నూతన క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. మీకందరికీ నూతన క్రిస్మస్ శుభాకాంక్షలు. నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటికి మనము యెషయా చెప్పినట్లు సుమారు 732 సంవత్సరాల క్రితం జీసస్ ఇక్కడికి వస్తారని రాయబడి ఉన్నది లేఖనాల్లో. అదేవిధంగా ఆదాము అవల్ని దేవుడు వారిని ఈ భూమి మీద నిరూపించిన తర్వాత 62 తరములు ఇప్పటికి జరిగినవి. అయితే ఇప్పటికి ఎంతమంది దేవుణ్ణి అంగీకరించారో మనకు తెలియదు. ఇప్పటికి మనం ఇట్లాంటి క్రిస్మస్లు ఎన్ని జరుపుకుంటున్నామో మనము చాలా ఇప్పటిగా జరుపుకున్నాము. అయితే నిజమైన దేవుణ్ణి ఎవరు ఇప్పటి వరకు మన హృదయాల్లో అంగీకరించారో ఆహ్వానించారో మనము ఆత్మవిమర్శ చేసుకుని ఇప్పుడైనా సరే ఈ క్రిస్మస్ అయినా సరే మనము నిజమైన క్రిస్మస్ గా దేవుణ్ణి మనము మన హృదయాల్లో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తామని నేను దైవం పేరిట మీ అందరికీ మనవి చేస్తూ నాకు ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క కమిటీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 1.5 రెడ్డి గారిని కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. రూరల్ అండ్ అర్బన్ పాస్టర్స్ సొసైటీకి మిగతా అంతా సోదరీమణులకి మొట్టమొదటిగా నా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి పాస్టర్ గారు పౌలిస్ గారు మోసెస్ గారు దేవుని యొక్క సందేశం చక్కగా వివరించారు. ఇంకా ఆయన వివరించిన తర్వాత చెప్పడానికి నిజంగా చెప్తే ఏమీ లేదు. కానీ బైబిల్ నుంచి మనం నేర్చుకోవాల్సింది శాంతి, దయ, క్షమ, ప్రేమ, పొరుగు వారిని ప్రేమించాలి, చేసిన తప్పును క్షమించాలి, సక్రమైన మార్గంలో నడుచుకోవాలి. అంతేగాని వేరే పెడదారులు పట్టడం, తప్పుడు దారులు పోవటం వల్ల తాత్కాలికమైన ఉపయోగాలు ఉంటాయి కానీ లాంగ్ టర్మ్లో ఎవరు సుఖపడరు అనేది ఆ సందేశాన్ని యేసుక్రీస్తు తన జీవితం ద్వారా నిరూపించి ఎన్నో కష్టాలు కూర్చి మనకి ప్రపంచానికి చక్కటి సందేశం ఇచ్చాడు. కాబట్టి ఆయన అడుగుజాడలో నడుచుకుని మనం అందరం ప్రేమతో అన్నదమ్ముల్లా ఐకమత్యంతో ఉండి అంతా సుఖంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఇక్కడ నాకు ఈ వేదిక మీద ఈ అవకాశం ఇచ్చిన గ్రూప్కి మరియు అందరికీ నా నూతన సంవత్సర మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు. నమస్తే. థ్యాంక్ యూ సార్. అలాగే ప్రియులు ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి దేవుని సేవకులు ప్రభుదాస్ గారు కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేయాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం, చాలా ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే ఈ పాస్టర్స్ ఫెలోషిప్ ఈ విధంగా జరగటం నేను చాలా సంతోషిస్తున్నాను. నేను సంతోషించడానికి మొదటి కారణం దీని ఫౌండర్ను నేనే కనుక. నేను పోయినప్పటికీ నా తర్వాత ఉన్నటువంటి దైవ సేవకులు చాలా ఘనంగా, ఇంత ఘనంగా, ఒకవేళ నేను ఉంటే ఇలా చేసి ఉండేవాడిని కాదేమో. వారు ఇంత ఘనంగా జరుగుతున్నందుకు, దైవజనులను సన్మానిస్తున్నందుకు నేను వారిని ప్రేమతో అభినందిస్తున్నాను. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సందర్భంలో క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ప్రార్థనాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆమేన్.
ఈ యొక్క ఐక్య సంఘం మాస్టర్స్ కొంతమంది వస్తూ ఉంటాం, కొంతమంది పోతూ ఉంటాం. యేసు యొక్క జీవము లోకములో పెరిగినంత కాలం ఈ ఐక్యత, ఈ సహవాసం, దీని బలం ఇంకా విజృంభించి ముందుకు వెళ్తుందే కానీ ఇది ఆగిపోయేది కాదు. మరి ప్రభుదాస్ గారు చెప్పినట్లుగా దీని స్థాపన ఎవరైనా వచ్చు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది, ఒకరు విత్తుతారు, ఒకరు నీరు పోస్తారు, మరొకరు కోస్తారు. ఆ రీతిగా కోస్తూ ఉండగా విత్తనాలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. పెరిగిన విత్తనాలు అనేకమైనటువంటి వృక్షాలుగా అవుతూ ఉంటాయి, లోకమంతా వ్యాపిస్తూ ఉంటాయి. దేవుని జీవవాక్యము ఏ రీతిగా ముందుకు సాగాలో ఆ రీతిగా ఈ పాస్టర్ సొసైటీ ఇక ముందు కూడా సాగిపోతూ అనేక మందిని దేవుని యొద్దకు చేర్చులాగున అందరం ప్రయాసపడదాం. మా కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రియులు చందన గారు ఈ సమయంలో పైకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మేము ఎంతో ఆశించాం, వీరి కోసం ఎంతో శ్రమ పడ్డాం, ఇప్పటికి దొరికారు. చాలా సంతోషం. అయ్యగా రండి, దయచేసి కూర్చోండి. చందన గారికి సరే ఈ సందర్భంగా చర్చి చివరిగా వచ్చినప్పటికీ కూడా చాలా సంతోషంగా ఉంది. చందన గారు కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అయ్యగారు గ్రీటింగ్స్.